అటువంటి వాళ్ళు జననీ జనకులు. కానీ పురుషుడి విషయంలో కన్నా స్త్రీ విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ పెళ్లి అయిన తరువాత, అందుకే పుట్టుకతోనే ఆడపిల్ల అంటారు. ఆడపిల్ల అంటే ఆడ అంటే అక్కడ అని. ఆడపిల్ల, ఈ పిల్ల ఇక్కడ ఉండదు, అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ కుటుంబంలో శాశ్వత సభ్యత్వం అమ్మాయిది. అక్కడ ఇంటి పేరు ఎడుతుంది, అక్కడ గోత్రం వెడుతుంది తప్ప ఇక్కడ ఇంటి పేరు తాత్కాలికం, కొన్నాళ్ళు ఉంటుంది. ఇక్కడి గోత్రం కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత అక్కడిది మాత్రం శాశ్వతం. ఆమె కడుపున పుట్టిన పిల్లలు ఆ వంశానికి చెందిన వారు అవుతారు, ఆ గోత్రానికి చెందిన వారు అవుతారు, ఆ ఇంటి పేరుకి చెందిన వారు అవుతారు. అందుకని ఆ పిల్ల ఇక్కడ పుట్టింది కానీ అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకే ఆడపిల్ల. ఈడ పిల్ల కాదా పిల్ల. మరి ఈడ పుట్టి ప్రయోజనం, ఆ పిల్ల నడవడి చేత ఇద్దరినీ ఉద్ధరిస్తుంది, పుట్టింటి వారిని మెట్టినింటి వారిని. ఇందులో చిత్రం ఏమిటంటే